నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తట్టికోట్లో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు లలిత వారి ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాధికారి శాంతాకుమారి, జిహెచ్ఎస్ తట్టికోట ప్రధానోపాధ్యాయుడు కిషోర్, పిఆర్టీయు ప్రధాన కార్యదర్శి కైరూం గంగాధర్, మారుతి మందిర్ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్, సామాజిక సంఘ సంస్కర్త సనా పటేల్, పాఠశాల ఉపాధ్యాయ బృందం రాధిక, నవనీత, గోదావరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని, పిల్లలకు మంచి జీవితాన్ని అందిస్తూ ఉన్నతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, ఉపాధ్యాయులను మరవరాదని తెలిపారు. సంతోషకరంగా ఈ యొక్క ప్రాథమిక పాఠశాల తట్టికోటలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దీనికి కారకులైనటువంటి ముఖ్యం మరియు ఉపాధ్యాయ బృందాన్ని నేను మరొకసారి అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరి సహకారం. ఇంతకుముందు మన ఎంఈఓ శాంతకుమారి మేడం గారు ఉండేవాళ్ళు. మా స్కూల్లో ఏ సమస్య వచ్చినా ఒక అక్కలాగా నేనున్నానమ్మంటూ మా స్కూల్కి వచ్చి అన్ని సమస్యలు తీర్చేవారు. ఇలా చేయాలి, ఇలా చేస్తే బాగుంటుందని మాకు సులువుగా చెప్పేవాళ్ళు. మేడం గారిని ఆదర్శంగా తీసుకొని మేము పనిచేస్తున్నాము. అందరి సహకారంతో ఈరోజు మా పాఠశాలలో 182 మంది విద్యార్థులు ఉన్నారు. 3 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఆ పాఠశాలలో ఇంత స్ట్రెంత్ ఉందంటే వీళ్ళందరి సహకారం, తల్లిదండ్రుల సహకారము, మరి సనా పటేల్ గారి సహకారము, తల్లిదండ్రుల సహకారము, మా ఉపాధ్యాయుల సహకారం ఎంతో ఉంది. సో ఈరోజు మనము ఒక విశిష్టత ఏంటంటే గురుపూజ మహోత్సవం, అంటే గురువుని మనము పూజించుకోవడం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 2 వ్యక్తుల ప్రాముఖ్యత ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ఎవరంటే మనం కలిగినటువంటి కన్న తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువులు. తల్లిదండ్రులు ఏం చెప్తారంటే మనం జన్మనిస్తారు, తర్వాత జీవితాన్ని ఎలా సాగించాలో తెలిపేది గురువులు. కాబట్టి గురువుల్ని మనం పూజించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో విషయం ఏంటంటే అందరూ ఏమనుకుంటారంటే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే మనం గురు పౌర్ణిమ కూడా చేసుకుంటాం. మీకు అందరికీ తెలుసు, గురవే సర్వదేవానాం అంటే గురువు లేని విద్య ఏది కూడా పనికిరాదు. కనుక ఫస్ట్ అక్షరం నేర్పించేదే, ఆ నుంచి మొదలుపెట్టేదే గురువు. వాళ్ళు అంత నేర్చుకున్న తర్వాత ఈ స్టేజ్లో కూర్చున్నారంటే వాళ్ళు చేసుకున్నటువంటి, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే ఈరోజు వాళ్ళు ఇక్కడ కూర్చున్నారని నేను భావిస్తాను. ఎందుకంటే తల్లిదండ్రి మొదట మంచి మార్గానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలా చేసేటప్పుడు కూడా చాలా సందర్భాలలో కూడా ఆలోచిస్తారు, ఏ గురువు దగ్గర పంపిస్తే నా కుమారుడు ఎలా పుట్టినరోజు అంటే ఆయనకు మనము ఇచ్చేటటువంటి గౌరవము. ఆయన ఒక టీచర్గా ఉన్నారు, టీచర్లకి టీచర్గా అన్నమాట, ఒక ప్రొఫెసర్గా ఉన్నారు. మన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, ఆ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యి మరి టీచర్స్ అందరికీ ఆయన ఎంతో గౌరవాన్ని ఆపాదించి పెట్టారనమాట. అలాంటి వ్యక్తి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మనము టీచర్స్ డే జరుపుకోవడం అనేది, మరి ఆయన అడిగారు మిమ్మల్ని ఏ విధంగా గౌరవించాలి సార్ అంటే ఆయన వేరే ఏ రకంగా చెప్పలేదు. నాకు డబ్బులు ఇవ్వండి, నాకు ఒక బిల్డింగ్ కట్టి పెట్టండి, లేదా నాకు ఒక పెద్ద పదవి పెట్టి, ఇంకా ఇలా ఏమీ అడగకుండా నా పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటే చాలు అని చెప్పారు. సో అట్లా మనం అప్పటి నుంచి ఉపాధ్యాయ దినోత్సవం తట్టికోట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు ప్రవీణ్ మహారాజ్ గారిని, శాంతకుమారి మేడం గారిని, మన బోధన అర్బన్ అధ్యక్షులు కైరూం సార్ గారిని, పెంట గంగాధర్ సార్ గారిని, మా అన్నయ్య సన్నా పటేల్ గారిని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ పాఠశాల అభివృద్ధికి వీళ్ళందరూ కూడా
మీ వెంట మేమున్నామని అంటూ మాకు సహాయ సహకారాలు అందించారు. ఈరోజు మా పాఠశాలలో 182 మంది ఎంత ఉన్నదంటే వీళ్ళందరి సహాయ సహకారాల వల్లనే మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులైనటువంటి రాధిక మేడం గారు, గోదావరి మేడం గారు, నవిత మేడం గారి యొక్క కృషి చాలా ఉంది. మా విద్యార్థులందరికీ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను అందిస్తున్నాము. మా బడిబాటలో భాగంగా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వము పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఉచిత ఏకరూప దుస్తులు కానీ, ఉచిత మధ్యాహ్న భోజనం కానీ ఇవన్నీ అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అవి తెలియజేస్తూ మీ పిల్లలకు మంచి చదువు అందిస్తామని హామీ ఇవ్వడం వలన తల్లిదండ్రులు మాయందు నమ్మకం ఉంచి ఇన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మా పాఠశాలల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అది మాకు చాలా గర్వంగా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.